నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమంజలి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుతున్న కూటమి ప్రభుత్వం సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ శ్రీకాకుళంలో పర్యటించిన మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కార్పొరేషన్ పనితీరుపై సమీక్ష చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత రౌడీ షీటర్ల ఘర్షణతో ములాఖత్ రూమ్ ధ్వంసం 2 తీవ్ర గాయాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి 42 టేబుల్స్పై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా కూటమి ప్రభుత్వం మార్చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. సంపద సృష్టించని ప్రభుత్వం అప్పులు చేస్తూ పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తామనేటువంటి పేరుతో సంపద సృష్టించకపోగా రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలానికి 2,50,000 కోట్ల రూపాయలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, ఇతర దేశాల నుంచి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఆయన పప్పులు బెల్లాలు పెడుతున్నా అని చెప్పి భ్రమింపజేస్తూ ఉన్నాడు. సంపద సృష్టించాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాలి. ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక్క ముందడుగు వేశాం. దాని ద్వారా ఇంత ఉత్పత్తి అయింది, ఇంత మార్కెటీకరణ జరిగింది, తద్వారా ఈ ఆదాయం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా గణాంకాలు వివరించగలడా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. ఏ పద్ధతుల్లో నువ్వు సంపద సృష్టిస్తావంటే ఈరోజు ఆయన పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి లేదా పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి నేను సంపద సృష్టించి పేదరికం లేకుండా నిర్మూలిస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంతకంటే అశాస్త్రీయమైన పద్ధతులు ఏవైనా ఉన్నాయా? ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఈ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి శ్రీకాకుళంలో పర్యటించారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్లో ఏమి లోన్స్ ఇస్తున్నారు, ప్రజలు ఎలాంటి స్కీమ్స్ అవైల్ చేసుకోబోతున్నారు, ఇక్కడ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చూడటానికి ఈరోజు విజిట్కి నాతో పాటు మా స్టేట్ డైరెక్టర్స్ సుజాత గారు, నాగభూషణ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ గారు చెప్తున్న విధానం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి ఇంతవరకు కూడా ఏంటి స్కీమ్స్ రాలేదు అని చాలామంది కూడా తహతహలాడుతున్నారు. మీరు కనుక గమనిస్తే గత 5 సంవత్సరాల్లో అంటే 2010 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 కార్పొరేషన్ చేసి 1 పైసా కూడా ఇచ్చింది లేదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దశాబ్ద కాలం నుంచి వస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయిపోయింది, ఉపాధి హామీ పథకాలు, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, అంతేకాకుండా అంబేద్కర్ ఇవన్నీ కూడా ఏమంటే చాలా మంది అవైల్ చేస్తున్నారు. కానీ అవన్నీ తుమ్మలో తొక్కేసి 27 పథకాలు కూడా రాకుండా చేసి ఎస్సీ కార్పొరేషన్ సబ్ ప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేశారు. మరి మీరు కనుక గమనిస్తే 5 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉండే అమరావతిని కూడా కొల్లగొచ్చారు. తద్వారా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలకి ఎలాంటి ఉపాధి హామీ పథకాలు లేకుండా, ఉద్యోగాలు కూడా లేకుండా మనం గమనించాం. ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీస్కి ఇచ్చిన 12,000 ఎకరాలు కూడా ఎస్ఎండ్ ల్యాండ్స్ కాపుకొని
మరి వాళ్ళు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం అందులో కంకర తోడుకోవడం, తర్వాత గ్రావెల్ తోడుకోవడం, ఇవి మనం గమనించాం. 1989లో మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం ఉంటుంది. దాన్ని కనుక మనం ఫాస్ట్ ట్రాక్ వెళ్తే ఎక్కడైనా కానీ ఎవరికైనా ఎస్సీస్కి మరి అత్యాచారాలు దురాఘాతాలు జరిగిన వెంటనే 0 FIRగా మనం ఫాస్ట్ ట్రాక్ ఈ యొక్క చట్టం ఉన్నట్లయితే మనం అవైల్ చేసుకునేవాళ్ళం. కానీ దాన్ని నిర్వీర్యం చేశారు. తద్వారా ఏమంటే గత 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ చాలామంది 1,00,000 పైన యువకులు అయితేనేంటి చాలా దారుణంగా నష్టపోయారు, అత్యాచారాలకు గురయ్యారు. మరి ఇక్కడ ఈ యొక్క శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఈ ఏరియాస్ అన్నీ మనం ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రదేశాలు. వీళ్ళల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మరి డాక్టర్ సుధాకర్ గారు మరి ఎనస్థెటిస్ట్ కరోనా టైంలో ఒక ఫేస్ మాస్క్ అడిగితే ఆయనకి ఏ విధంగా చిత్రహింస చేసి చనిపోయేటట్టు చేశారో మీరు గమనించాలి. ఎందుకంటే దళితులు ఎప్పుడు కూడా, దళితులు ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరూ కూడా చాలామంది మీరందరూ నా సహోదరులు, నేను మీ మేనమామని, నా అక్కలు, నా చెల్లెలు అని ఎప్పుడు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి ఎప్పుడు అండగా లేకుండా దళితులు ఎవరు కుళ్ళబడుస్తారో వాళ్ళకి మాత్రమే మేనమామగా ఉండి సుబ్రహ్మణ్యం నేనే చంపాను అని అనంతబాబు చెప్తుంటే ఎమ్మెల్సీ మరి ఆయన విడుదలై వస్తుంటే ఏ విధంగా దండలేసి ఆయన సన్మానించి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఏంటి, దళితులు అంటే చిన్న చూపు, దళితులను ఎప్పుడు తొక్కేయాలి, వీడి పథకాలు ఎప్పుడు రాకుండా చేయాలి, వీడికి ఏ విధంగా దళితుల్ని ఆయన కూర్చుంటే ఒక డిక్టేటర్ లాగా మాలాంటి ఎమ్మెల్యేస్ అప్పట్లో చేతులు కట్టుకొని ఆయన ఎదురు నుంచోవాలి. మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు జిఎంసీ బాలయ్య గారిని మరి పార్లమెంట్లో స్పీకర్గా చేయటం, మరి ప్రఫుల్ల భారతి గారిని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరి స్పీకర్గా ఇలాంటి గౌరవం ఇచ్చి మరి దళితులకి నిజంగా పెద్దన్నగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు చాలామంది ఎన్ఎస్ఎఫ్టీసీ, ఎన్ఎస్కేఎఫ్డిసి పథకంలో లోన్స్ తీసుకొని ఇన్నోవా కార్స్ అయితే నుండి జేసీబీ చాలా అవైల్ చేసుకున్నారు లోన్స్. ఈ లోన్స్లో ఈ శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ మనకి కొత్తగా వచ్చిన లోన్స్లో 450 యూనిట్స్ వాళ్ళు తీసుకుంటే దానికన్నా 3,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 1,80,00,000 శాంక్షన్ అయింది. అది త్వరితగతిన ఎవరికి ఎలాంటి యూనిట్స్ ఇవ్వాలి అనేది కూడా మేము దాని గురించి వీఆర్ ఇంప్లిమెంటింగ్ దాట్. ఎందుకంటే చాలామంది ఇందులో చెప్పారు 55 సంవత్సరాలే ఉన్నాయి, మనకి కనీసం 60 సంవత్సరాలన్నా పెంచండి, లేదా బ్యాక్ ఎండ్ సబ్సిడీ తొందరగానే రిలీజ్ చేయండి. ఎందుకంటే మాకు షూరిటీ ఎవరిస్తారు, ఎందుకంటే మన పాతకాలంలో ఎన్ఎస్కేఎఫ్డిసి, ఎఫ్డిసి పథకాలకి డైరెక్ట్గా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మరి బ్యాంకర్స్ ఎస్సీస్కి ఎవరు వచ్చి ఇస్తారు కనుక ఇవన్నీ జరిగే పని కాదు, కనుక దీని గురించి కొంచెం ఆలోచించమని చెప్పారు. అంతేకాకుండా కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వృత్తిలో వాళ్ళు ప్రావీణ్యత ఉంటుంది. ఇంకా శ్రీకాకుళంలో ఎలాంటి స్కీమ్స్ కావాలి, వీళ్ళు ఏ విధంగా ఉపాధి హామీ పథకాలు ఏ విధంగా అవైల్ చేసుకుంటారో దాన్ని కనుక్కొని దీన్ని అన్నిటి కూడా యాక్షన్ ప్లాన్ చేయడానికి కూడా ఈరోజు కూడా జరిగింది. అయితే మీకు హెవీ మోటార్ వెహికల్స్ ట్రైనింగ్ కాను 5గురికి లేడీస్కి ఇవ్వాలంటే ఎవరు కూడా అప్లై చేసుకోలేదు. 30 మంది వచ్చారు. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని 10 నుంచి 32 రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ కూడా ఇచ్చి మరి వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్స్ ఎవరికైనా ఒక కారు ఉంటే లైసెన్స్ లేకుండా మనం డ్రైవ్ చేయలేము. కనుక అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏమేమి వెహికల్స్ ఇవ్వాలి వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ యొక్క పద్ధతి ప్రకారం అండ్ ఈడీస్ గారు వాళ్ళని కూడా స్క్రూటినింగ్ చేసి వాళ్ళకి వెహికల్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రాక్టర్స్ అయితేనేంటి, దెన్ ఈ మోటార్ వెహికల్స్ లైక్ ఆటోస్ చాలా కూడా త్వరలో రాబోతున్నాయి. సో వీఆర్ వెరీ ప్రౌడ్లీ టు సే దాట్ 340 కోట్లు కూడా శాంక్షన్ అయింది. త్వరలో 1 or 2 monthsలో వీఆర్ గోయింగ్ టు గివ్ ది స్కీమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఎస్కేఎఫ్డిసి అండ్ ఎన్ఎస్ఎఫ్డిసి వీటిలో చాలామంది లోన్స్ తీసుకున్నారు. ఆ లోన్స్ ఎంతవరకు తీసుకున్నారంటే 13 కోట్లు. 13 కోట్లు కట్టింది 6 కోట్లు, కానీ కట్టాల్సింది ఇంకా 7 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ కడితే త్వరలో వాళ్ళకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ గురించి మీరు చూస్తే ప్రతి చోట కూడా అంటే శ్రీకాకుళంలో 5, సో మండసాలో ఒక 5, సోంపేటలో 5, అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఉన్నాయి. ఈ 15లో కూడా చాలా రిపేర్ కండిషన్లో ఉంటే
18.5 lakhs కూడా శాంక్షన్ చేసాము. దెన్ దే ఆర్ గోయింగ్ టు రిపేర్ దాట్. అండ్ వేకెంట్ ల్యాండ్స్ కొన్ని మన దగ్గర ఉన్నాయి, అది కూడా 5 ఎకరాలు, దట్ ఈజ్ ఇన్ హెచ్ఎల్. సో 5 ఎకరాలు ఏం చేయాలి అనేది ఇప్పుడు ఇట్స్ $1 million క్వశ్చన్. సో దీన్ని ఏం చేయాలంటే రాక్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఆ రాక్స్ అన్ని తీసేసి ఫెన్సింగ్ వేసి, ఎందుకంటే మన కనుక ఫెన్సింగ్ అయిపోతే ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ అన్ని అన్యక్రాంతం అయిపోతున్నాయి, ప్రతి వాళ్ళు కూడా దాన్ని ఇన్వేడ్ అవుతున్నారు కనుక దానికి ఫెన్సింగ్ ఖర్చు కావాల్సిన మన చైల్డ్ పర్సన్ గారికి, మేడం గారికి, ఉండవల్లి శ్రీదేవి మేడం గారికి నా యొక్క నమస్కారాలు. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఈ మీటింగ్కి విచ్చేసిన నాయకులందరికీ నా నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ, మనకి మేడం గారు మన సమస్యలు ఏమున్నాయో 1 by 1 అందరూ ఒకేసారి కాకుండా మనకి ఏ సమస్యలు ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో మనం ఎలా డెవలప్ అవ్వాలి, మన సమస్యలన్నీ మేడం గారి దృష్టికి తీసుకెళ్తారు. మేడం గారు ఆ సమస్యలన్నీ పరిష్కరించుకొని మీకు అందరికీ హెల్ప్ చేసేటట్లు మేడం గారు చూస్తారు. కాబట్టి 1 by 1 మన మండలము, ఏ మండలం నుండి వచ్చాము, మీ పేరు, ఏ మండలం నుండి వచ్చారు, మీ సమస్య ప్లస్ మన ప్రజల సమస్య అన్ని తెలియజేస్తే మేడం గారు మనకు విపులంగా 1 by 1 మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లానికి నా నారాయణరావు, నేను ఎక్స్-ఎంపీటీసీ, ఎంఆర్పిఎస్కి 15 సంవత్సరాలు దాదాపు జిల్లా అధ్యక్షుడిగా చేశాను. జిల్లాలో సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడిని, తెలుగుదేశం పార్టీలో ఎంపీటీసీగా కూడా చేశాను. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఉండవల్లి శ్రీదేవి మేడం గారికి మన శ్రీకాకుళం జిల్లా తరఫున స్వాగతం, సుస్వాగతం. మేడం గారి పేరు గత 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. ప్రతిరోజు ఆవిడ కోసం ఎవరెవరో దాన్ని వ్యతిరేకించి 4 ఎమ్మెల్యేలు ఒక్కన్నారు మేడం టార్గెట్ చేస్తే నా కామెంట్ కూడా, నా కామెంట్ 70 లైక్స్ వచ్చి మేడం గారికి అంతగా నేను అభిమానిని సపోర్ట్ చేసుకొచ్చాను. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చిన ఉద్దేశం మేడం గారికి, గతంలో మేడం గారు మీరు ఒకసారి మీరు చైర్పర్సన్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ దయచేసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఔత్సాహికులు మన కార్పొరేషన్ లోన్లు ఆశించిన వాళ్ళకి ఆ నోటిఫికేషన్ ద్వారా కొంత అమలుగా అయిపోయింది. అటువంటి అవి ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ మీద బేస్ అయినటువంటి కాబట్టి అవి చాలా మంది మా దగ్గర వచ్చారు, దరఖాస్తు చేసుకోవడం కూడా వీలు లేకుండా అయిపోయింది. కాబట్టి మేడం గారు దరఖాస్తు చేసుకునే ఎవరైనా ఏ జిల్లాకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది, ఏ జిల్లా అర్జీలు ఇది మేడం గారు మీరు డైరెక్షన్ తీసుకొని ఈ జిల్లాకి ఎటువంటి స్కీమ్లు పెడితే ఈ జిల్లా అర్థం అవుతుందో అవి పెట్టమని మీకు మా యువ నాయకుడు లోకేష్ గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నామా. మీరు ప్రతి లబ్ధిదారుడిని అనుకుంటున్నట్టుగా ఈ జిల్లా మంచి సమస్య ఎక్కువ మీరు కేటాయించాలి, ఎదుగుబడి చేసుకుంటూ మిమ్మల్ని మరొకసారి కృష్ణ మాది గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. దాంతోపాటు విశాఖపట్నం శ్రీకాకుళం కూడా చూస్తూ ఉన్నారు. మేడం గారికి ఇందాక ఈడీ మేడం గారు చెప్పారు, ఎస్సీ నాయకులు ఫోన్ నెంబర్ డేటా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మన ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అందరూ కూడా అవేర్నెస్ వస్తుంది. సోషల్ మీడియా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడిపోయే వక్తులు కూడా ఇప్పుడు కొన్ని ఎస్సీ కార్పొరేషన్ కొన్ని స్కీమ్స్ వీళ్ళందరూ కూడా ఎలా బాగుపడతారు, అవి కొత్త స్కీమ్స్ కూడా మీరు మీ మనసులో ఏమైనా ఉంటే మేడం గారి దృష్టిలో పెడితే మేడం గారు మంచి డైనమిక్ లీడర్. ఈ రోజు చెప్పిన వెంటనే 1 వీక్లో వెంటనే అది వేదికలకు వచ్చేస్తుంది. అంత నగర్ ఆయన దగ్గర కూడా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు విశాఖపట్నం ఎస్సీ కార్పొరేషన్ కోసం. చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అందుకే అందరూ కూడా మీ మనసులో ఉన్న అభిప్రాయాలు బయటపెట్టండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బోస్ మన్మధరావు మాదిగా. నేను శ్రీకాకుళం జిల్లా మాదిగ దండాల వ్యవస్థాపక అధ్యక్షుడును. అలాగే ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రం మాదిగ దండాల ఇన్ఛార్జి. శ్రీకాకుళం జిల్లాలోనే శ్రీకాకుళం టౌన్లోనే ఇప్పుడు సెటిల్ అయ్యాను ప్రస్తుతానికి. 2013లో దాదాపుగా ఈ జిల్లాలోని ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరీ కమిటీగా మెంబర్గా 25 ఏళ్లుగా ఈ జిల్లాలోనూ ఇదే వేదికగా మాట్లాడిన చరిత్ర ఉంది. మరి ప్రస్తుతం నేను కార్పొరేషన్ సంబంధించి ముఖ్యంగా మాదిగా కార్పొరేషన్ చైర్మన్
మేడం గారు ఎక్స్ఎమ్మెల్యే మన రాజధాని హెడ్ క్వార్టర్లో నిర్ణయాన్ని మేడం గారు చాలా మంచి మా పిల్లి మాణిక్యరావు అన్న నాకు మంచి సన్నిహితుడు ఆత్మీయుడు ఆయన కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి అనుకుంటాను హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా యూనియన్ గడ్డం గారికి మా ఏదో మహానాడు అధ్యక్షుడు ఉంటే నేను మాదిగ దండారు అధ్యక్షుడు ఉన్నటువంటి చరిత్ర ఉంది. ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ చాలా మా ఎస్సీ కార్పొరేషన్ మరి మొదట్లో 2014లో మాకు సామాజిక వర్గం కోసం ఒక రిప్రజెంటేషన్ జరిగింది. మరి అప్పటి ఇప్పటి వరకు కూడా మరి 2014 తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి పూర్తి ఆపించారు. మరి దానికి సరి ప్రవర్తించి మా అవకాశం వరకు కోరుతున్నాం. నమస్కారం మేడం, మీకు చాలా ధన్యవాదాలు మేడం. అయితే నేను మీటింగ్లో మాట చెప్పాను మేడం, ఎంప్లాయ్మెంట్ అని చెప్పాను మేడం. అయితే నాకు ఆలోచన మేడం, ఈ ఆలోచన అనుకుంటాను మేడం. అయితే మాకు చాలా కోటికి కళ్ళకి 20 కిలోమీటర్ల దూరం మేడం. వేరే డ్రైవర్కు కండక్టర్ అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయము అంటే ఎంత బడ్జెట్ తెచ్చడం వల్ల చేస్తున్నారు. కానీ అది ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాన్ని మీరు చాలా క్లుప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ గా మాట్లాడారు. ఐ రియల్లీ గివ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఎందుకంటే అసలు సమస్య పరిష్కరించాలంటే యాజ్ ఎ డాక్టర్ గా ఎవరికైనా ఫీవర్ వస్తే అది మలేరియా, టైఫాయిడా, డెంగ్యూవా, ముందు అసలు మనము సమస్య తెలుసుకొని దాన్ని డయాగ్నోస్ చేస్తేనే ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు అనేవి అసలు నాకు తెలియదు. బేసికల్ కొన్ని తెలుసు, కానీ మీరు చాలా క్లుప్తంగా దాన్ని ప్రజెంట్ చేసే విధానం చాలా బాగుంది. అందరూ చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. మీరందరూ కూడా గొప్ప లీడర్స్ కూడా అవుతారు ఫ్యూచర్లో డెఫినెట్లీ. మీరు నేను రాజకీయం గురించి కాకుండా మీ సమస్యల గురించి మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంకా చాలా ఎక్స్టెండ్ అవుతుంది. ఈరోజు మీరు చెప్పిన బేసిక్ పాయింట్స్ చూస్తే చాలా మంది అడిగింది ఏంటంటే లోన్స్ కావాలని. సో లోన్స్ కూడా సామాజిక న్యాయం కావాలి, వర్గీకరణ జరిగింది కనుక మనందరం కూడా ఒక దండోరా ఉద్యమం, అరుంధతి ఉద్యమం ఎలాగా చేసి వర్గీకరణ సాధించుకున్నారో మీరందరూ ఎంఆర్ఎస్ స్టూడెంట్ యూనియన్ చాలా మంది ఉన్నారు. మరి మీరందరూ కూడా ఢిల్లీ ఎదిరింది, హైదరాబాద్ ప్రతి చోట వెళ్ళి మరి మన మందకృష్ణ మాదిగన్న అందరూ పట్టు వదలని విక్రమార్కుల్లాగా సాధించుకున్నందుకు ముందుగా మీ అందరికీ ఎందుకంటే ఇది మనకి ఎప్పటి నుంచో ఒక స్వప్నం. మీరందరూ కూడా ఒక కళ. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు పెయింటర్, కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి. అసలు కళలే లేకపోతే. చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ. ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ జాబ్రీపై దాడి చేసిన మరో రౌడీ షీటర్ దస్తగిరి జాబ్రీ మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. జైలు అధికారులు ధృవీకరించాల్సి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం. యూసిఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు. కౌంటింగ్ కోసం మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు. 1వ నెంబర్ పోలింగ్ బూత్ షేక్పేట డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్ మొత్తం 10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు.
గుంటూరు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నాజరుపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో కోలాహలంగా జరిగింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నియోజకవర్గంలోని బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ వార్డు కమిటీలు, క్లస్టర్ యూనిట్, బూత్, పట్టణ మండల, కొల్లిపర మండల పార్టీ నూతన కమిటీల సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. నా వంతు కర్తవ్యాన్ని, విధులని బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజా సేవాభావంతో మనసా వాచ పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిర్వహించి ఆ సందర్భంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ రోజున నాయకత్వానికి, అధినాయకత్వం నుంచి ఇచ్చే పిలుపు, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకి హామీలు ఇచ్చాం, ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ప్రజలు అందుకుంటా ఉన్నారు, కార్యకర్తలు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా లోటు రాకుండా, నిర్వీర్యం చెందకుండా పార్టీకి ఎప్పుడు వెన్నుంటూ ఉంటూ ఈ పార్టీని అపజయం అనే పదానికి అర్థం లేకుండా కష్టపడాలని, దాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే పార్టీని కాపాడుకుంటూ, ప్రక్షాళన చేసుకుంటూ, సమస్యల్ని పరిష్కరించుకుంటూ, ప్రజలకి చేదోడుగా ఉంటూ, పార్టీకి వెన్నుముగా ఉండే కార్యకర్తను రక్షించుకుంటూ కార్యోన్ముఖులు అవ్వాలని చెప్పి ఈ రోజున పిలిపిస్తూ ఉంది. దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల యొక్క అభివృద్ధి, అన్ని రంగాల్లో సమన్వయంతో కూడినటువంటి సామాజిక మార్పుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాజం అభివృద్ధి చెందాలి, అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నిరంతరం పనిచేసే కూటమి నాయకత్వానికి, చంద్రన్న నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఈనాడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ కూడా ఈ రోజున విజ్ఞప్తి, మన బాధ్యత ఈ పార్టీ రక్షణ. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం పూణేలోని నవ్లే ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2 కంటైనర్ ట్రక్కులు ఢీకొన్నాయి. వాటిలో ఒకటి మంటల్లో చిక్కుకుంది. 2 ట్రక్కుల మధ్య ఒక కారు ఇరుక్కుపోయి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. पण एवढं जाळ लागलं कसं? आवाज कसला यालाय? नाही नाही, ते ट्रक आहे कशाचा? काय होणार ट्रक आहे कशाचा? ఏసీబీకి చిక్కిన ఆదిబట్ల మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ బిల్డింగ్ పర్మిషన్ కోసం 75,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఇల్లు పర్మిషన్ మోత్కూరి ఆనంద్ అనే వ్యక్తి నుండి 400 యార్డ్స్ 4 ఫ్లోర్స్ కోసం 1,50,000 డిమాండ్ చేయగా 80,000కు ఒప్పుకొని 75,000 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణకు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
దగ్గర పోయి తీసుకోబోకాడి నుంచి ఓకే ఓకే ఓకే. సినీ నటులు అంజలి శ్రీనివాస్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శనంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను పూజారులు అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. ఈరోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం. చాలా చక్కటి దర్శనం జరిగింది. చక్కటి ప్రసాదాలు, చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుతున్న కూటమి ప్రభుత్వం. సిపిఐ నేత గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ. శ్రీకాకుళంలో పర్యటించిన మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి. ఎస్సీ కార్పొరేషన్ పనితీరుపై సమీక్ష. చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత. రౌడీ షీటర్ల ఘర్షణతో ములాఖత్ రూమ్ ధ్వంసం, 2 తీవ్ర గాయాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి. 42 టేబుల్స్పై 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.